ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట, అంటే ఫ్రైడే. సో ఈరోజు సాటర్డే పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇది నిన్న పోస్ట్ చేయాల్సింది, బట్ నాకు కొద్దిగా వీలు కాలేదు. సో కొద్దిగా కోల్డ్ వల్ల ఇంక నేను పోస్ట్ చేయలేదు. సో ఇంకా నిన్న ఫ్రైడే కదా, సో మార్నింగే లేచేసి ఇంకా పిల్లలకి క్యారేజ్ అని ఇలాంటివన్నీ చేస్తాం కదా, మార్నింగే బిజీగా ఉంటుంది. ఒక 8:30 దాకా అయితే మటుకు చాలా బిజీ ఉంటుంది. అసలు ఖాళీ అవ్వదు అన్నమాట. వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతోనే మనకి టైం స్పెండ్ చేస్తాం. ఎందుకనంటే ఏమైనా మర్చిపోవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళకి కావాల్సిన మనం చేయాలి. అందులో నాకు పాప కూడా ఉంది కాబట్టి తనకి తయారు చేయాలి. మెయిన్గా జెల్ వేయాలి కదా పిల్లలకి. సో ఇంకా బాబు అయితే మటుకు తన వరకు తన వర్క్స్ అన్ని కరెక్ట్గా చేసేసుకుంటాడు. సో తనకి మనం ఎటువంటి హెల్ప్ చేయడం అవసరం లేదు. అండ్ ఇంక నేను మార్నింగే లేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్ అంతా బిజీ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రైడే కంపల్సరీగా ఇల్లంతా మాప్ పెట్టుకుంటాను. నార్మల్ డేస్లోనే ఓన్లీ హాల్ వరకు పెట్టుకుంటాను. ఎందుకంటే మనం పెద్దలు కదా, ఎక్కువ చేయలేము. సో ఇంకా ఆ రోజు ఏంటంటే ఫ్రైడే వచ్చేసరికి నేను స్టెప్స్ కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకుంటాను. సో 1 వీక్ అంతా నీట్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఆర్ సాటర్డే అది చేసుకుంటాను అనమాట. బట్ నిన్న ఫ్రైడే కొద్దిగా వీక్గా అనిపించి నేను అసలు దీపం కూడా పెట్టకూడదు ఇంకా ఈరోజు అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఇంకా కొంతసేపటికి ఇంకా మళ్ళీ ఇంకెందుకులే పెట్టేద్దాము అని చెప్పేసి మళ్ళీ కరెక్ట్గా 9 అయ్యింది. నాకు ఇంకెందుకో పెట్టాలనిపించి ఇంకా ఆ టైంలో ఇంక మళ్ళీ ఇంకా నాకు మ్యాక్సిమం ఏంటంటే హెల్త్ సపోర్ట్ చేయకపోతే మ్యాక్సిమం నేను దీపం అలాంటివి ఏమి పెట్టనమాట. సో అయితే ఇంకా చూద్దాము అని చెప్పేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో మాప్ పెట్టేసాను, అన్నీ చేస్తాను. తర్వాత ఇంక దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు సెపరేట్గా మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ మాకు అంటే రైస్ అయితే మార్నింగే కుక్ చేసేస్తాను. తర్వాత ఇంకా నాకు అప్పటికప్పుడే అనిపించి ఇంకా ఫాస్ట్గా వర్క్స్ అన్ని స్టార్ట్ చేశాను. మినిమం ఒక 45 మినిట్స్ అయితే పట్టింది. ఇంకేదైతే అనేది ఈరోజు ఏ టైం అయినా సరే దీపం పెడదా అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ రోజైతే దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా? సో అలా జరిగితే కామెంట్ చేయండి. సో ఇంక ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బాయ్.